తండ్రిని విడిచి తన ఇంటిని విడిచి దూరంగా స్వేచ్ఛగా వెళ్ళిపోయాడు. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. తాను తీసుకుని వెళ్ళినటువంటి ఆస్తంతటిని పోగొట్టుకున్నాడు, లేక ఖర్చు చేశాడు. మరలా తనకు బుద్ధి వచ్చిన తరువాత మరలా తన తండ్రి ఎంట అనేక మంది కూలివాండ్రు ఉన్నారని, ఆ కూలి వాళ్లలో నన్ను ఒకనిగా పెట్టుకోకపోతాడా, కుమారుడిగా అంగీకరించకపోయినా పర్వాలేదు, నేను ఇక్కడ ఆకలితో అలమటించిపోతూ ఉన్నాను, ఇంత దుస్థితికి దిగజారిపోయాను, అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పుడైనా నా తండ్రి యొద్దకు వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళితే నన్ను ఆయన కాదు వద్దు వెళ్ళు అని అనడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు, కూలివానిగానైనా నన్ను చేర్చుకుంటాడు.